వెల్కమ్ టు నౌత టీవీ. నేను పవన్. ఇళ్ల ఓనర్ల ఇష్టరాజ్యానికి చెక్. ఈ రోజు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. హైదరాబాద్, బెంగళూరు మెట్రో సిటీస్ లో ఇల్లు అద్దెకు ఉంటున్నారా? జీవితంలో సగానికి పైగా రెంట్ కే తగిలేస్తూ ఓనర్ల చేతిలో నలిగిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చట్టాన్ని తొంగలతోకి నోటికొచ్చినట్లు అద్దెలు పెంచుతూ ఇష్టం వచ్చినట్లు అడ్వాన్స్ లాగుతున్న ఓనర్ల ఆటలకు చెక్ పెట్టే అద్దె నియంత్రణ చట్టం గురించి మీకు తెలుసా? తెలియకపోతే వినండి. ఇకపై వాళ్ళ ఇష్టారాజ్యం నడవదు. ఇల్లు కావాలంటే 3 నెలలు, 5 నెలలు, కొన్ని చోట్ల 10 నెలల అడ్వాన్స్ అడుగుతున్నారు. ఏం మీ తాతల కాలం నాటి రూలా అది? చట్టం ఏం చెప్తుందో తెలుసా? నివాస గృహాలకు గరిష్టంగా 2 నెలల అద్దెని మాత్రమే అడ్వాన్స్ గా తీసుకోవాలి. అంతకంటే ₹1 ఎక్కువ అడిగినా అది చట్టరీత్యా నేరం. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జాగ్రత్త. చిన్న గొడవ జరిగినందునో, రెంట్ కట్టడం 2-3 రోజులు ఆలస్యమైందనో కరెంట్ కట్ చేస్తాం, వాటర్ ఆపేస్తాం అని బెదిరిస్తున్నారా? నెక్స్ట్ టైం అలా అంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి. అద్దెదారుడితో గొడవలున్నా కరెంట్, వాటర్, ఇంటర్నెట్ లాంటి కనీస సదుపాయాలు కట్ చేసే హక్కు ఏ ఓనర్ కి లేదు. అలా కట్ చేస్తే ఆ ఓనర్ ని నేరుగా తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇల్లు నాది, నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తా అంటే కుదరదు బాస్. ఓనర్ అయినా సరే ఇల్లు చూడాలన్నా లేదా రిపేర్ల కోసం రావాలన్నా కనీసం 24 గంటల ముందే అద్దెదారుడికి సమాచారం ఇవ్వాలి. అది కూడా పగలు 7 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు మాత్రమే రావాలి. అర్ధరాత్రులు వచ్చి తలుపులు పారితే చట్టం ఊరుకోదు. రోడ్డు పక్కన పడితే అడ్డగోలుగా టూలెట్ బోర్డులు తగిలిస్తున్నారు కదా. రూల్ ప్రకారం అలా బహిరంగంగా బోర్డులు పెట్టకూడదు. దాన్ని ఫోటో తీసి మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే ఆ ఇంటికి కమర్షియల్ ట్యాక్స్ పడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఓనర్లకి తడాక. ఇక అద్దె పెంపు అంటారా? అకస్మాత్తుగా పెంచడానికి వీల్లేదు. ఏడాదికి 5% నుండి 10% మాత్రమే పెంచాలి. అది కూడా 3 నెలల ముందే నోటీస్ ఇవ్వాలి. పెద్ద పెద్ద రిపేర్లు, పెయింటింగ్స్ అన్ని ఓనరే భరించాలి. ఓనర్ తో ఏమైనా వివాదాలు వస్తే సివిల్ కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు. రెంట్ ట్రిబ్యునల్ కి వెళ్తే కేవలం 60 రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అద్దెదారులలో అమాయకంగా ఉండి మోసపోకండి. మీ హక్కులను మీరు తెలుసుకోండి. మీ ఓనర్ కూడా ఇలాగే వేధిస్తున్నారా? కామెంట్ సెక్షన్ లో మీ బాధను పంచుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ ఫాలో అవ్వండి.